నీకు టీవీని గట్టే లేదా చూడకూడని ఛానల్ని మార్చే శక్తి లేదు. అటువంటి నీవు సైతానును జయించగలవా? లియోనార్డ్ రేవన్ హిల్ అనే భక్తుడు చెప్పిన ఈ మాట అనేక మంది జీవితాల్లో వాస్తవం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు లేదా రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా చూడకూడని పాపపు చిత్రం కనిపిస్తే దానిని చూడకుండా వారి కళ్ళను జయించలేరు. అటువంటి వారు విశ్వాస పోరాటంలో అద్భుతాలు చేయడం సాధ్యమా? ఈరోజు ఆఫీస్కి టైంకి వచ్చావా అని బాస్ అడిగితే వాస్తవానికి వచ్చింది 10 గంటలకైతే సార్ నేను ఎప్పుడో 8 గంటలకే వచ్చానని అబద్ధం చెప్తారు. ఈ విధముగా చాలామంది ఎంతో సులువుగా అబద్ధం చెప్పేస్తారు. కొంతమంది పని చేస్తూ ఉంటారు, కానీ చేసే పనిలో అంత శ్రద్ధ చూపించకుండా ప్రక్కన ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినే ప్రయత్నం చేస్తారు. పొరపాటున తన సెల్ ఫోన్ డెస్క్ మీద పెట్టి వెళ్తే గబుక్కున అతని సెల్ ఫోన్ తీసుకొని ఇతనికి ఏం మెసేజ్ వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేస్తారు. ప్రక్క వాళ్ళ మాటలు, ప్రక్క వాళ్ళ సెల్ ఫోన్లోని మెసేజ్లు ఇవన్నీ దొంగచాటుగా చూడవలసిన అవసరం ఏముంటుంది? కొంతమంది భార్యలు తన భర్త స్నానానికి వెళ్ళడం ఆలస్యం, వెంటనే మొబైల్ తీసుకొని ఎవరెవరితో చాటింగ్ చేశాడా, ఏమేమి మెసేజ్ పెట్టాడా అని చూస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు అయితే భార్య కొంచెం లోపలికి వెళ్ళడం ఆలస్యం, గబగబా ఆమె మొబైల్ తీసుకొని ఎవరెవరితో మాట్లాడిందా అని చెక్ చేస్తూ ఉంటారు. నీవు పోలీసు అయితే దొంగను పట్టుకోవాలి, కానీ పోలీసు మరొక పోలీసును పట్టుకోడు కదా. ఇప్పుడు భర్త ఎవరిని పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. తన జీవితంలో సగభాగమైన తన భార్యను ఒక దొంగలా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. దీనిలో ఏమైనా అర్థం ఉందా? మన శత్రువు ఎవరో కాదు, మన శరీరమే మన శత్రువు. మన జీవితంలో మనం జయించాల్సింది లోకాన్ని కాదు, మొదటిగా మన శరీరంలో ఉన్న అవలక్షణాలను, పాపపు క్రియలను, పాపిష్టి ఉద్దేశాలను, పాపిష్టి మాటలను, పాపపు చూపులను, పాపపు తలంపులను జయించాలి. ఇంటి బయట ఉన్న శత్రువును జయించే ముందు ఇంటిలో ఉన్న శత్రువును జయించాలి. నీ శరీరము నీ యొక్క ఆత్మకు ఇల్లు. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టాడు. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చి దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకున్నాడు. ఆదికాండము 27:41. యాకోబు ఆత్మ సంబంధిగాను, ఏశావు శరీర సంబంధిగాను బైబిల్లో మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధులకు, శరీర సంబంధులకు ఎప్పుడు పోరాటం ఉంటూనే ఉంది. ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. మన ఆత్మీయ యాత్రలో ఎప్పుడు పోరాటాలు ఉంటూనే ఉంటాయి. ఆ పోరాటాలు చాలా వరకు మన శరీరం నుంచే వస్తాయి. కావున మన శరీరాన్ని దేవుని ఆత్మ సహాయముతో జయించాలి. మనము జయించే వారమై ఉండాలి. నీ శరీరము నిన్ను ఎక్కడ ఆత్మీయంగా పడగొడుతుందో, నీవు ఏ శరీర క్రియలకు లొంగిపోతున్నావో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని మనవి. అతను పడుకొన్న తర్వాత కలలో ఎవరో తన దగ్గరకు వచ్చి తనకు పనికి మాలిన ఆలోచనలు తీసుకొచ్చి అపవిత్రమైన వాటిని ఆలోచింపజేసి గడిచిన కాలము తాను ఎలాంటి తుచ్చమైన పనులు చేశాడో జ్ఞాపకం చేసి రాత్రంతా నిద్రపట్టకుండా, మనస్సు శరీరము కుదురుగా పవిత్రముగా ఉండకుండా తనను అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఒకరోజు తన మీద తనకి అసహ్యమేసి, నన్ను నా పడకను ఇంత అపవిత్రపరుస్తున్న అతనెవరో చూడాలని అతన్ని పట్టుకొని అతని ముఖాన్ని తేరి చూస్తే అతను ఎవరో కాదు, తన అంతరాత్మ. అది గమనించిన ఆ వ్యక్తి, నన్ను ఇంతగా అపవిత్రపరుస్తూ మలినం చేస్తున్నది ఎవరో కాదు, నా హృదయమే, నా శరీరమే, నేనే అని పశ్చాత్తాపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.